హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీకి రైస్ అండి. అర డజన్ ఎగ్గులు తీసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ ఉడకబెట్టుకొని ఒలిసి ఘాట్లో పెట్టి పక్కన పెట్టానండి. దీనిలోకి కారం, పసుపు, సాల్ట్ వేసానండి, అంతేనండి. ఇదిగోండి గరం మసాలా పొడి వేసుకుంటున్నానండి. కొంచెం మనం మిక్సీ తిప్పుకొని గరం మసాలా పొడి కొంచెం వేసుకోవాలండి, అంతా కాదు, అర స్పూను. ఇదిగోండి గరం మసాలా పొడి వేసుకున్నాను. ఇవి బాగాను మనం రబ్ చేసుకోవాలండి. ఇలాగా రబ్ చేసుకుంటే బాగా పడద్దండి ఎగ్కి. ముందు ఫస్ట్ తాలింపు దినుసులండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కారం 1 స్పూను, సాల్ట్ తగినంత, ఉప్పు వేసుకోవాలండి, నెయ్యి 2 స్పూన్లు. ఇదిగోండి మసాలా దినుసులు. మనం ఇవి లవంగాలు, యాలకులు, చెక్క ఇవన్నీ వేసుకోవాలండి. ఈ ఆకులు కూడాను, బిర్యానీ ఆకులు ఇవన్నీ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, కొత్తిమీర రైస్లోకి అండి. ఎగ్ రైస్ అండి, ఎగ్ బిర్యానీ అండి ఇది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందామండి ఎగ్ బిర్యానీకి. చూడండి, ఎగ్ ఫస్ట్ వండుకోవాలండి. మనం రైస్ ఫస్ట్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. కుక్కర్లో పెట్టుకోవచ్చు, మామూలుగా వాచి అన్నమైనా పర్వాలేదండి. ఎగ్ బిర్యానీకి రైస్ మాత్రం తయారు చేసుకొని ఉంచుకోవాలండి. పక్కన గిన్నె పెట్టుకున్నాను. దీనిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. 2 చెంచాలు నెయ్యి అండి వేసుకోవాలి మనం. రెండు చెంచాలు నెయ్యి వేసానండి నేను. 2 స్పూన్లు నెయ్యి చూడండి, ఇదిగోండి. ఇందులోకి ఇది వేడయ్యాక అప్పుడు మనం వేసుకోవాలండి పోపు దినుసులు. నేను నూనె వేడెక్కిందండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్ని మనం వేపుకోవాలండి. ఈ మసాలా దినుసులన్నీ పట్టించాం కాబట్టి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పట్టించాం కాబట్టి ఇప్పుడు ఎగ్ వేపుకోవాలండి మనం కొంచెం లైట్గాను. హై ఫ్లేమ్లోనే వేయించాలండి. నేను 10 ఎగ్గులు తీసుకున్నానండి ఎగ్ బిర్యానీకి కాబట్టి. మనం జనం బట్టి తీసుకోవాలండి. ఇంట్లో మనిషికి ఒక్కొక్కటి రావాలి కదండి, అందువల్లని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి మనం ఎగ్ని. నెయ్యి వేసాం కాబట్టి పొంగుతుందండి. ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నూనెలో కూడా వేయించుకోవచ్చండి, మీ ఇష్టం అండి, అది మీ ఆప్షన్. వేగిపోయండి, పక్కగా తీసుకున్నాం వీటిని ఒక గిన్నెలోకి. ఫ్రెండ్స్, 2 స్పూన్లు ఆయిల్ వేయాలండి. మళ్ళీ నెయ్యి వేసాం కాబట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఫ్రెండ్స్. అది వీటెక్కాక అప్పుడు మనం తాలింపు దినుసులన్నీ వేసుకోవాలండి వరుసగాను. బిర్యానీ సామాన్లు అవి ఇవ్వండి. 2 ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసాను, సాజీరా వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలండి మనం. అవి వేగేటప్పుడే 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి, ఆ పీసులండి. పచ్చిమిరపకాయలు 4 అండి. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగిపోయింది. ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఎగ్ బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకుందాం. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది వేగేటప్పుడే మనం టమాటా కోసించుకున్నాం కదండి, 2 టమాటాలు అవి కూడా వేసుకోవాలండి. దీనిలో వేగిపోవాలండి బాగాను. ఆయిల్ పైకి వచ్చే వరకు వేగాలండి. ఇదిగోండి 2 టమాటాలు.
ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం కారం, ఉప్పు, మసాలా పొడి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేయించుకోవాలి. దీనిలోనే వేసి మనం టమాటా బాగా వేగాక ఆయిల్ పైకి వచ్చే వరకు వేగాలండి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఆయిల్ పైకి వస్తుంది చూడండి. ఇలా చుట్టుపక్కల ఇలా వచ్చే వరకు బాగా వేసుకోవాలి టమాటాలు. దీనిలోకి కారం ఒక స్పూన్నర కారం వేసుకుంటున్నాను నేను రైస్లోకి. సాల్ట్ అండి ఒక స్పూన్నర వేసుకున్నానండి. సాల్ట్ కూడా ఒక స్పూను మరి కొంచెం వేసుకుంటున్నానండి, సరిపోతుంది. ఒక చెంచాడు మీద మరి ఎక్స్ట్రా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఆ రైస్కి బాగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్ మీదే ఉంచాలండి. ఫ్రెండ్స్, ఇన్ని వాటర్ వేస్తున్నాను నేను, కొంచెం వాటర్ అండి. అది బాగా వేగిపోయిన తర్వాత వాటర్ వేసానండి. టమాటా మసాలా నేను కారం, ఉప్పు కూడా వేస్తాను కదండి. ఇది బాగా ఉడికేటప్పుడు మనం దీనిలో యాడ్ చేసుకోవాలండి ఎగ్, రైస్ అని నేను కొత్తిమీర. చూడండి బాగా ఉడుకుతుంది కదండి, అలా ఉడకాలండి. ఎగ్ పలావ్కి, ఎగ్ బిర్యానీ అండి ఇది. ఫ్రెండ్స్ చూడండి, నూనె పైకి తేలింది. ఇలా తేలాలటండి, నూనె పైకి తేలి వరకు ఉంచుకోవాలి మనం బాగా. ఇప్పుడు ఎగ్ వేసుకున్నామండి. నేను మొత్తం 10 ఎగ్గలు తీసుకున్నానండి. ఎగ్ ఇరక్కంట ముక్కలు అవ్వకుండా చేసుకోవాలండి మనం. వీటిని కొత్తిమీర జల్లుకుందాం. కొత్తిమీర తరగండి, ఇది కడిగి పెట్టుకున్నాను. దీనిలోకి రైస్ యాడ్ చేసుకోవాలండి మనం. ఇప్పుడు కొంచెం చూడండి, ఇప్పుడు ఎగ్ వేసుకోవాలండి. ఎగ్ వేస్తాను కదండి దీనిలో. ఇప్పుడు రైస్ వేసుకోవాలి మనం. రైస్ వేసుకుంటే ఎగ్ పలావ్ తయారైపోతుందండి. ఇప్పుడు ఇదిగోండి రైస్ నేను తీసుకున్నాను కదండి, ఈ రైస్ వేసుకుంటున్నాను. ఒలిగిపోద్దని ఫస్ట్ అలా వేసానండి. ఎగ్ పలావ్కి ఇప్పుడు నిమ్మకాయ పైన పిండుకోవాలండి మనం. కొత్తిమీర జల్లుకోవాలి మరి కొంచెం కావాలంటే. చూడండి, గుడ్డు విరగకూడదండి, ఎగ్గు విరగకుండా తయారు చేసుకోవాలండి మనం. ఇలాగా బాగుంటుందండి. ఎగ్ ఇరిగిపోతే బాగోదండి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే కలిసిపోతుంది అంతా. మొత్తం కలిసిపోయిన తర్వాత మనం దించేసుకోవచ్చండి. చూడండి, దీనిలో ఒక నిమ్మకాయ చెక్క పిండుకుంటున్నానండి నేను. ఒక్క నిమ్మకాయ చెక్క పిండుకోవాలండి. గింజ పడకంటే పిండుకోండి. గింజ పడితే మళ్ళీ చేదు వస్తుందండి. ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర లాస్ట్లో జల్లుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, 10 ఎగ్గులు వేసానండి దీనిలో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి నేను చెప్పినట్టుగా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసింది మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్.